హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కులంలో ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ ఒక శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్లో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాలనైతే సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన ఫోన్లోనే అప్లికేషన్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వెబ్ పేజ్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన న్యూ పాపప్ అయితే అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ డేట్ చూసుకోండి, 17వ తారీఖు 3వ నెల 2026 రోజున ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఎండింగ్ టైం చూసుకున్నట్టయితే 24వ తారీఖు 3వ నెల 2026 వరకు అయితే మనకి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒకసారి క్లిక్ చేసి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దీనిపైన మరొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని పేరు, మీ యొక్క పేరు ఏది అయితే ఆ పేరును ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి. ఈ విధంగా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ లబ్ధిదారుని రకము అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఒకటే ఉంటుంది, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్థిక సహాయ రకము అని చెప్పేసి ఉంది కదా, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెక్టర్, ఇక్కడ 2 సెక్టర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నేనైతే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్కీమ్ని, ఇందులో మీకు 3 వీలర్ గూడ్స్ వెహికల్ కావన్నా, 3 వీలర్ ప్యాసింజర్ వెహికల్ కావన్నా, 2 వీలర్ కావాలన్నా అని చెప్పేసి మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 3 వీలర్ ప్యాసింజర్ వెహికల్ని సెలెక్ట్ చేసుకుంటాను. దీని వాల్యూ వచ్చేసి 3 lakhsగా మనకి చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ గో అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ పేజ్ను కూడా మీరైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు, ఈ బాక్సులలో మీ యొక్క లొకేషన్ వివరాలని ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 3 lakhs మీరు ఎంటర్ చేయండి. మీకు సబ్సిడీ రూపాయలు ఎంత వస్తాయి, బ్యాంక్ లోన్ ఎంత అనేది మొత్తం వివరాలు అయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ పేరుని సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఈ వెహికల్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కాబట్టి దీన్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇది కూడా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. లింగము పురుషుడా స్త్రీనా ఇవ్వండి. మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా ఇవ్వండి. క్యాస్ట్, మీరు ఎస్సీకి సంబంధించిన వల్ల బీసీసీ వాళ్ళకి కూడా అవకాశం ఉంది, సో దానికి సంబంధించిన వల్ల ఇవ్వండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీరు నెంబర్ ఇచ్చినట్టయితే సరిపోతుంది, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వృత్తి, మీరు ఏం పని చేస్తారనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంటి నెంబర్ ఇవ్వండి. అడ్రస్ ప్రూఫ్, మీరు ఉండేటటువంటి నివసించేటటువంటి అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అప్లోడ్స్, మీరు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ ఫోటోని అప్లోడ్ చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ కాపీ అప్లోడ్ చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ కాపీ కూడా అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసే ఫైల్ వచ్చేసి 50 KB
పైన 500 KB లోపైతే ఉండాలి. అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చెక్ బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సుల పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ మీకైతే కనిపించడం జరుగుతుంది. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. దీని తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది 100% కంప్లీట్ అయినట్టు. మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి ఈ సెట్ని జిరాక్స్ తీసుకోండి. దానికి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జిరాక్సెస్ పెట్టి ఈ సెట్ని మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో మీరైతే సబ్మిట్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ వెహికల్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.